నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ నేను మీ సంపత్ కుమార్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది పీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలు ఇక గత 5 ఏళ్లలో నిర్మించని గృహాల రద్దుపై నిర్ణయం సమీకృత పర్యాటక పాలసీ స్పోర్ట్స్ పాలసీలో మార్పులు ఆత్మార్పణ సంస్మరణ దినంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి ఐటీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0కు ఆమోదం పొందిన ఏపీ టెక్స్టైల్స్ గార్మెంట్ పాలసీ ఏపీ మ్యారిటైమ్ పాలసీకి ఆమోదం తెలిపిన కేబినెట్ పులివెందుల ఉద్దానం డోన్ త్రాగునీటి ప్రాజెక్టులకు ఆమోదం జల్ జీవన్ మిషన్ వినియోగంలో జాప్యంపై సీఎం అసహనం డిపిఆర్ స్థాయి దాటి ముందుకెళ్లట్లేదని అధికారులపై ఆగ్రహం రాష్ట్ర సద్వినియోగం చేసుకోవట్లేదని ఢిల్లీలోనూ ప్రచారం మిషన్ మోడ్లో పనిచేస్తే అద్భుత ఫలితాలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనితీరుపై నివేదిక కోరిన సీఎం ప్రభుత్వానికి సవాల్గా బియ్యం భూ దురాక్రమణ మాఫియా వంటి కీలక నిర్ణయాలైతే నిన్న ఏపీ కేబినెట్లో తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక వాటికి సంబంధించి ఏపీ కేబినెట్లో ఇంకా ఇతరత్ర ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు, ఈ కీలక నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఏ మంత్రులు మాట్లాడారు, వారి యొక్క పాత్ర ఏంటి అనేది మనం ఈరోజు ఈ యొక్క ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో క్లుప్తంగా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో పీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గత 5 ఏళ్లలో నిర్మించని గృహాల రద్దుపై సమావేశంలో నిర్ణయం తీసుకుంది. సమీకృత పర్యాటక పాలసీ 2024-2029 అదేవిధంగా 2024-29 స్పోర్ట్స్ పాలసీలో మార్పులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆయుర్వేద హోమియోపతి ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహించేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక వీటికి సంబంధించి ఈ యొక్క వివరాలను ఈ యొక్క పథకాలకు సంబంధించి అయితే కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రపంచ వ్యాపార రంగంలో చాలా ప్రధాన పాత్ర వహిస్తున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. వీటిని ఎక్కువగా ఎంఎన్సీస్ ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా స్థాపిస్తూ ఉన్నారు. రిమోట్ వర్క్, హైబ్రిడ్ వర్క్ మరియు కోవర్కింగ్ స్పేస్ల వంటి అత్యాధునిక సర్వీస్ డెలివరీ మోడల్ని ఏర్పాటు చేయటం ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఈ పాలసీ మూలంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గిగ్ ఎకానమీ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందటానికి కావలసిన మానవ వనరుల్ని అభివృద్ధి చేయటానికి, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని డెవలప్ చేయటానికి, వాళ్ళకి కావాల్సిన వర్కింగ్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయటానికి ఈ పాలసీ బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ పాలసీ 2000 స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ఒకే కుటుంబం, ఒక కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఏదైతే ఆలోచన ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన లక్ష్యాలను సాధించడం కోసం ఈ పాలసీ ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మౌలిక సదుపాయాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కోసం గవర్నమెంట్ కోవర్కింగ్ స్పేస్లు మరియు నేబర్ వర్క్ స్పేస్లు పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయాలని చెప్పేసి భావిస్తూ ఉంది. ఎందుకంటే మనందరం కూడా చూస్తూ ఉన్నాం,
ఒకప్పుడు ఉద్యోగం అంటే పొద్దున్నే 9ంటికి వెళ్ళో లేకపోతే వాళ్ళ టైం నిర్దేశించబడ్డ సమయానికి వెళ్ళి సాయంత్రం వరకు అదే ఆఫీస్లో కూర్చొని పనిచేసే విధానం ఉండేది. కానీ కరోనా వచ్చిన తర్వాత మనం చూస్తా ఉన్నాం, మన గ్రామాల్లో మనందరం ఆ పిల్లలకి ఉద్యోగాలు పోయినాయా ఏంటి అని అనుకుంటా ఉంటే కాదు, అందరూ కూడా ఉద్యోగం చేస్తున్నారు. పెద్ద పెద్ద MNC కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. అయినా కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ గ్రామాల నుంచి వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళు పనిచేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైతే ఉందో ఆ వసతిని వినియోగించుకుంటున్న విషయం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. దానికోసం అని చెప్పేసి ఈ కోవర్కింగ్ స్పేస్ని అదేవిధంగా నేబర్ వర్క్ స్పేస్ని డెవలప్ చేయాలని ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దానికోసం ఎవరైనా డెవలప్ చేస్తే వాళ్ళందరికీ కూడా మరి ఇన్సెంటివ్స్ ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతున్నాం అని చెప్పేసి మనం చేస్తాను. కోవర్కింగ్ స్పేస్ అంటే కేవలం IT కంపెనీ పెట్టేసి ఉద్యోగం అయిపోగానే వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు అట్లా కాకుండా ఒకే సెంటర్ని ఏర్పాటు చేసి IT కంపెనీ, అక్కడే షాపింగ్ కాంప్లెక్స్, అక్కడే ఇంకేదన్నా ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ కానివ్వండి, ఆ విధంగా ఒక కాంప్లెక్స్ లాగా తయారు చేయటం కోవర్కింగ్ స్పేస్ లో భాగంగా చేస్తాం. అదేవిధంగా నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్ ఏదైతే ఉందో ఆ డెవలపర్స్ ఇది మెయిన్గా తిరుపతి, వైజాగ్, విజయవాడ, అమరావతి ఇటువంటి పెద్ద సెంటర్స్లో ఉంటాయి. దీనికి అనుబంధంగా పల్లెటూరులో కూడా లేదా చిన్న చిన్న సెంటర్ మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ కోవర్కింగ్ స్పేస్ ఏర్పాటు చేసి అక్కడ ఆ విలేజెస్లో కూడా వాళ్ళందరూ కూడా పనిచేసే ఎన్విరాన్మెంట్ని కల్పించాలనేది ఈ పాలసీ యొక్క. కేబినెట్ ఆమోదించిన ఇతర అంశాల్లో IT గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0కు ఆమోదం తెలిపింది కేబినెట్. ఇక ఏపీ టెక్స్టైల్స్ గార్మెంట్ పాలసీకి ఆమోదంతో పాటు ఏపీ మ్యారిటైమ్ పాలసీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. పులివెందుల, ఉద్దానం, డోన్ తాగునీటి ప్రాజెక్టులకు ఆమోదం లాంటివి ఉన్నాయి. ఇక వాటితో పాటు కేబినెట్ సమావేశంలో పలు అంశాలపైన కూడా సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ వినియోగంలో జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. మిషన్ DPR స్థాయి దాటి ముందుకెళ్లట్లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టును రాష్ట్రం సద్వినియోగం చేసుకోవట్లేదని ఢిల్లీలోనూ ప్రచారం జరుగుతోందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ఇక బ్యూరోక్రసీ జాప్యంతో పథకం సద్వినియోగం కావడం లేదని సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఈ పథకం ప్రతి ఒక్కరికి చేరువయ్యే అతిపెద్ద ప్రాజెక్ట్ అని, మిషన్ మోడ్లో పనిచేస్తే పథకం అద్భుత ఫలితాలను ఇస్తుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. పథకాల సక్రమ వినియోగంపై దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తయిన దృష్ట్యా పనితీరుపై నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఎవరెవరు ఏం చేశారో సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. బియ్యం, భూ దురాక్రమణ మాఫియా ప్రభుత్వానికి సవాల్ విసురుతోందని, ఈ మాఫియాలను అరికడతామని సీఎం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గత 5 ఏళ్లలో నిర్మించని గృహాల రద్దుపై సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
సమీకృత పర్యాటక పాలసీ 2024 నుంచి 29, అదేవిధంగా 2024-29 స్పోర్ట్స్ పాలసీలో మార్పులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆయుర్వేద హోమియోపతి ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహించేందుకు ఆమోదం మంత్రివర్గంలో లభించింది. కేబినెట్ ఆమోదించిన ఇతర అంశాల్లో ఐటీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0కు ఆమోదం లభించింది. ఏపీ టెక్స్టైల్స్ గార్మెంట్ పాలసీకి ఆమోదం లభించింది. ఇక ఏపీ మారిటైమ్ పాలసీకి కూడా కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. పులివెందుల ఉద్యానం, డోన్ తాగునీటి ప్రాజెక్టులకు ఆమోదం లాంటివి కూడా ఉన్నాయి. అయితే కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జలజీవన్ మిషన్ వినియోగంలో జాప్యంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. మిషన్ డిపిఆర్ స్థాయి దాటి ముందుకెళ్లట్లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టును రాష్ట్రం సద్వినియోగం చేసుకోవట్లేదని ఢిల్లీలోనూ ప్రచారం జరుగుతుందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ అనేది ప్రపంచ వ్యాపార రంగంలో చాలా ప్రధాన పాత్ర వహిస్తున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. వీటిని ఎక్కువగా ఎంఎన్సీస్ ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా స్థాపిస్తూ ఉన్నారు. రిమోట్ వర్క్, హైబ్రిడ్ వర్క్ మరియు కోవర్కింగ్ స్పేస్ల వంటి అత్యాధునిక సర్వీస్ డెలివరీ మోడల్ని ఏర్పాటు చేయటం ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తామని నేను. ఈ పాలసీ మూలంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గిగ్ ఎకానమీ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందటానికి కావాల్సిన మానవ వనరుల్ని అభివృద్ధి చేయటానికి, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని డెవలప్ చేయటానికి, వాళ్ళకి కావాల్సిన వర్కింగ్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయడానికి ఈ పాలసీ బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ పాలసీ 2000 స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ఒకే కుటుంబం, ఒక కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఏదైతే ఆలోచన ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఆ ఆలోచన లక్ష్యాలను సాధించడం కోసం ఈ పాలసీ ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను నేను. మరి మౌలిక సదుపాయాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కోసం గవర్నమెంట్ కోవర్కింగ్ స్పేస్లు మరియు నేబర్ వర్క్ స్పేస్లు పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయాలని చెప్పేసి భావిస్తూ ఉంది. ఎందుకంటే మనందరం కూడా చూస్తా ఉన్నాం, ఒకప్పుడు ఉద్యోగం అంటే పొద్దున్నే 9ంటికి వెళ్ళో లేకపోతే వాళ్ళ టైం నిర్దేశించబడ్డ సమయానికి వెళ్ళి సాయంత్రం వరకు అదే ఆఫీస్లో కూర్చుని పనిచేసే విధానం ఉండేది. కానీ కరోనా వచ్చిన తర్వాత మనం చూస్తా ఉన్నాం, మన గ్రామాల్లో మనందరం ఆ పిల్లలకి ఉద్యోగాలు పోయినాయా ఏంటి అని అనుకుంటా ఉంటే కాదు, అందరూ కూడా ఉద్యోగం చేస్తున్నారు. పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. అయినా కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ గ్రామాల నుంచి, వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళు పనిచేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైతే ఉందో ఆ వసతిని వినియోగించుకుంటున్న విషయం మనందరం కూడా చూస్తూ ఉన్నాం.
దానికోసం అని చెప్పేసి ఈ కోవర్కింగ్ స్పేస్ని అదేవిధంగా నేబర్ వర్క్ స్పేస్ని డెవలప్ చేయాలని ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దానికోసం ఎవరైనా డెవలప్ చేస్తే వాళ్ళందరికీ కూడా మరి ఇన్సెంటివ్స్ ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను. కోవర్కింగ్ స్పేస్ అంటే కేవలం ఐటీ కంపెనీ పెట్టేసి ఉద్యోగం అయిపోగానే వాళ్ళ ఇంటి బ్యూరోక్రసీ జాప్యంతో పథకం సద్వినియోగం కావడం లేదని సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఈ పథకం ప్రతి ఒక్కరికి చేరువయ్యే అతిపెద్ద ప్రాజెక్ట్ అని, మిషన్ మోడ్లో పనిచేస్తే పథకం అద్భుత ఫలితాలను ఇస్తుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. పథకాల సక్రమ వినియోగంపై దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తయిన దృష్ట్యా పనితీరుపై నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఎవరెవరు ఏం చేశారో సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. బియ్యం భూదురాక్రమణ మాఫియా ప్రభుత్వానికి సవాల్ విసురుతోందని, ఈ మాఫియాలను అరికడతామని సీఎం అన్నారు. ఇక ఏపీ టెక్స్టైల్ అపరల్ అండ్ గార్మెంట్స్ పాలసీ 2024-29కి క్యాబినెట్లో ఆమోదం తెలిపిందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏపీ మ్యారిటైమ్ పాలసీకి క్యాబినెట్లో ఆమోదించినట్లు చెప్పారు. 3 తాగునీటి ప్రాజెక్టులు ఆలస్యం అవ్వడం వల్ల జీవో 62 ద్వారా ప్రైజ్ అడ్జస్ట్మెంట్ చేయబోతున్నామన్నారు. ఉద్దానం తాగునీటి వసతి వైసీపీలో పులివెందుల, కర్నూలులో డోన్ నియోజకవర్గాలకు 10.5 లక్షల మందికి తాగునీటి సమస్య తీర్చడానికి నిర్ణయం తీసుకున్నట్లు కూడా మంత్రి పేర్కొన్నారు. ఇక ఈ కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు కూడా సీఎం చంద్రబాబు తీసుకున్నారు. దీంట్లో ముఖ్యంగా 10 అంశాలపైనైతే కేబినెట్లో కీలకంగానైతే నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు మధ్యాహ్నం నిన్న 3 గంటల పాటు ఈ సమావేశం అయితే జరిగింది. ఈ సమావేశంలో ఏమేం తీసుకున్నారోనైతే మంత్రి కొలుసు పార్థసారథి అయితే మీడియాకు వెల్లడించారు. ఇక పారిశ్రామల ఏదైతే 2047లో భాగంగా ఒక కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త లక్ష్యాల సాధనకు ఈ పాలసీ ఉపయోగపడుతుందని, అందుకోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ పాలసీ 2024-29 అయితే తీసుకొస్తున్నట్లయితే మంత్రి వెల్లడించారు. ఇక ఈ పాలసీ ద్వారా ఒక ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త రావాలంటూ ఆ లక్ష్య సాధనకి పాలసీ ఉపయోగపడుతుందంటూ కూడా మంత్రి అయితే చెప్పారు. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్కు ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుందని, ఇలా స్పేస్లు డెవలప్ చేసే వారికి ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఆయన అయితే వెల్లడించారు. ఇక అన్ని రకాల వ్యాపారాలతో పాటు ఐటీ కంపెనీలు అవే భవనాలే ఉండాలనే కోవర్కింగ్ స్పేస్ పనిచేస్తుందంటూ కూడా మంత్రి తెలిపారు. ఇక 100 మందికి వర్కింగ్ స్పేస్ ఏర్పాటు చేస్తే ఒక్కొక్కరికి 2,000 చొప్పున ఇన్సెంటివ్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక 10,000 కోట్ల పెట్టుబడులు ఈ రంగంలో రావాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, చేనేత కార్మికులకు, పద్మశాలీలకు ఈ పాలసీ వల్ల ఎంతో ఉపయుక్తం అవుతుందంటూ కూడా మంత్రి వెల్లడించారు. ఈ పాలసీలో రాయితీలు పెద్ద ఎత్తున ఇస్తామని, పీపీపీ మోడ్లో 5 టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేయడమే ఈ పాలసీ లక్ష్యంగా కూడా మంత్రి అయితే వెల్లడించారు. ఏపీ మ్యారిటైమ్ పాలసీకి క్యాబినెట్లో ఆమోదం లభించింది. ఈ 3 తాగునీటి ప్రాజెక్టులు ఆలస్యం అవ్వడం వల్ల జీవో 62 ద్వారా ప్రైజ్ అడ్జస్ట్మెంట్ చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఉద్దానం తాగునీటి వసతి పులివెందుల, కర్నూలులో డోన్ నియోజకవర్గాలకు 10.5 లక్షల మందికి తాగునీటి సమస్య తీర్చడానికి నిర్ణయం తీసుకున్నట్లు, ఇక దీంతో పాటు మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గం పులివెందుల ఒకటి కాగా మరొకటి మాజీ ఆర్థిక మంత్రి నియోజకవర్గం PMAY అర్బన్, PMAY గ్రామీణ్ పథకాల ద్వారా కేటాయించిన గృహాలు కొనసాగించి నిర్మించడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. PMAY అర్బన్, PMAY గ్రామీణ్ పథకాల ద్వారా కేటాయించిన గృహాలు కొనసాగించి నిర్మించడానికి అయితే క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు కూడా చెప్పారు. ఇక రియల్ టైం గవర్నెన్స్ని తెచ్చి అప్పట్లో పాలనలో చంద్రబాబు రీఫార్మ్ తెచ్చారని, దీనికి సంబంధించి RTV 4.0 అమలుకు ప్రతిపాదన వాట్సాప్ ద్వారానే అన్ని రకాల సర్టిఫికేట్లు అందించే ఏర్పాట్లు చేస్తున్నామంటూ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.
ఇక జగన్ ప్రభుత్వం మూడు ముక్క ఆటలాడి రాజధాని పనులను నిలిపివేసిందని మంత్రి నారాయణ మండిపడ్డారు. ఆ పనులు ఆగిపోయిన ఏజెంట్లను అలాగే ఉంచారని, వారి మిషనరీ ఇక్కడే ఉండిపోయిందని చెప్పారు. అప్పట్లో ఇచ్చిన టెండర్ల రేటుకు ఇప్పుడు చేయలేమని కాంట్రాక్టర్లు అంటున్నారని, దీంతో సీఈఓలతో కమిటీ వేసి క్యాబినెట్లో అప్రూవ్ చేస్తామంటూ గుర్తు చేశారు. ఇక ఈ నెలాఖరులోగా పనులన్నీ పూర్తి చేస్తామని, దాదాపు 11,471 కోట్ల పనులకు అథారిటీలో ఆమోదం రాగా ఇవాళ క్యాబినెట్లో కూడా చెప్పి ఆమోదం పొందేలా చేశామన్నట్టు మంత్రి నారాయణ తెలిపారు. ఇక అమరావతిలో పనులు చేయకపోగా ఉన్న రోడ్లను, ఏసీలు, డోర్లను తీసుకువెళ్లారు. దీని ద్వారా దాదాపు 286.78 కోట్ల నష్టం అంచనా వేశారు. జీఎస్టీ ఇప్పుడు టెండర్లు పిలవడం వల్ల 452.35 కోట్ల రూపాయలు పెరిగిందని, 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లకు ఎస్టిమేషన్ 460 కోట్లు పెరిగాయని, 1200 కిలోమీటర్ల లేఅవుట్ రోడ్లకు 3,600 అపార్ట్మెంట్లు, అందులో మేజర్ వర్క్ అయిపోయిందని, అడ్మినిస్ట్రేటివ్ టవర్స్, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలు ఈ నెలాఖరులోగా టెండర్లు పిలిచి పనులు పూర్తి చేస్తామంటూ మంత్రి నారాయణ కూడా తెలిపారు. ఇక ఏదేమైనా ఏపీ గవర్నమెంట్ అయితే నిన్న కేబినెట్ మంత్రులతో నిర్వహించినటువంటి కేబినెట్ సమావేశంలో మాత్రం ఒక 10 ముఖ్యమైన అంశాలపైన అయితే కీలక ఆమోదాలు తీసుకున్నట్టు మనకైతే తెలుస్తుంది. ఇక ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యంలో ఉన్నటువంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తూ ఒక కొత్త స్కీమ్స్ తీసుకొస్తూ ఇటు స్వయం ఉపాధి అవకాశాలకు అలాగే పద్మశాలీలకు అలాగే తాగునీటి ప్రాజెక్టులకు కూడా పెద్దపీట వేసేందుకైతే ఒక ముందుకైతే కలిగినట్టు తెలిసింది. ఇక ఏదైతే భూ దురాక్రమణలు కావచ్చు, ఏదైతే అక్రమ బియ్యం రవాణా కావచ్చు, వీటిపైన కూడా ప్రత్యేక దృష్టి సారించి వీటిని కట్టడి చేయడానికి మాత్రం ప్రణాళికలు రచిస్తున్నట్టుగానైతే మనకు తెలుస్తుంది. ఇది ఇవాల్టి 4 Sides TV ఎక్స్క్లూసివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూసివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 4 Sides TV.